స్వాగతం. అందరికీ నమస్కారం. అదే మాదిరిగా మా సోదరులకు అందరికీ నమస్కారం. నిన్న హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో కాళేశ్వరం మీద ఇచ్చిన తీర్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికు అది చెప్పుదెబ్బ లాంటి తీర్పు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు. తెలంగాణలో 80 లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టు ప్రతిష్టలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు బన్ని ఎన్నికల్లో దాన్ని లబ్ధి పొందామని కుట్రలు బన్ని 2 పిల్లర్లని వాళ్ళే పేల్చేసి ఈ ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ అని చెప్పేసి 1,00,000 కోట్లు వృధా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, ప్రజలని తప్పుదో పట్టియడం, మరి దాని ద్వారా ప్రభుత్వం అధికారంలోకి రావడం, బీఆర్ఎస్కు రాజకీయంగా నష్టం జరగడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా రెగ్యులర్గా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతగాక వారు ఏం చేసిండ్రో తెలంగాణ రాష్ట్రానికి, వారు ఏం చేసిండ్రో రైతులకు నీళ్ళు ఇవ్వడానికి, రైతులకు సాగునీరు ఇవ్వడానికి ఏం చేసిండ్రో చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుకనే రెగ్యులర్గా మరి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన, అధికారుల పైన బురద జల్లే ప్రయత్నమే చేసింది. ఆ ప్రాజెక్టు కాస్ట్ మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ప్రాజెక్ట్ మొత్తం కలిపి, ప్రాజెక్ట్ అంటే బ్యారేజీలు ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి. 93 మీటర్ల నుంచి 628 మీటర్ల వరకు నీళ్లు ఎత్తిపోసే ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా సంగారెడ్డి జిల్లా కూడా దాని ప్రతిఫలాలు అందినాయి. ఎందుకంటే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఏవైతే వదిలినరో గన్పూర్, హల్దీబాగు ద్వారా వదిలినాయి. నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ఆ నీళ్ళు వచ్చినాయి. శంకరంపేట రైతులు కూడా నీళ్ళు వారినాయి. మన నారాయణఖేడ్ కల్లేరు మండల రైతులకు కూడా, నిజాంపేట మండల రైతులకు కూడా ఆ నీళ్ళు వారి ఎంతోమంది రైతులు దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళేంటంటే అసలు ఆ ప్రాజెక్టే ఫెయిల్యూర్ అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుకుంటూ 1,00,000 కోట్లు, ఒక 2 పిల్లర్లు పాడైపోతే మా అంటే 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది రిపేర్ చేసి ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా 78-80 లక్షల ఎకరాలు అదనంగా పంట వండే అవకాశం ఉండే. కానీ కేసీఆర్ గారిని బద్నాం చేద్దాం, హరీష్ రావు గారిని బద్నాం చేద్దాం, బీఆర్ఎస్ని బద్నాం చేద్దాం అనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఎలక్షన్ టైంలో చేసిన ప్రచారాన్ని మేము కరెక్ట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ రైతులకు సాగునీరు అందివ్వకుండా, అది రిపేర్ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటే ఏంటంటే అది పిసిసి వాళ్ళు రాసిచ్చిన రిపోర్ట్నే ఘోష్ కమిషన్ అక్కడ సబ్మిట్ చేశాడు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే ముందు మరి ప్రతివాదులకు కూడా అవకాశం ఇవ్వాలి, ఎవరైతే సాక్ష్యాలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ ఏమి కూడా ఇవ్వకుండా ఆయన ఈ కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్నే ఆయన బయట పెట్టడం జరిగింది. మరి మన హైకోర్టు చెంపపెట్టులాగా, చెప్పు దెబ్బలాగా వాళ్ళకు కాంగ్రెస్కు కానీ ఘోష్ కమిషన్ కానీ ఇచ్చిన రిపోర్టు చాలా, ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది టోటల్ ఇనాపరేటివ్, అంటే పనికి మాలిన రిపోర్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదే మాదిరిగా వీళ్ళకు అవకాశం ఇవ్వకుండా సెక్షన్ 8D ప్రకారం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఆ కమిషన్ మాట్లాడకూడదు. కానీ ఆ కమిషన్ ఆ రకంగా మాట్లాడడం జరిగింది. ఇదంతా టోటల్ ట్రాష్ అని చెప్పేసి మరి ఈ రిపోర్టే పనికిరాదని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని వెళ్ళినట్టున్నారు మేడిగడ్డకు, బద్నాం చేసినంత చేసి మేడిగడ్డకి వెళ్ళినట్టున్నారు. మేడిగడ్డకి వెళ్ళి రిపేర్ చేస్తామంటారు. ఈ హైకోర్టు చురుకలు పెట్టిన తర్వాత కూడా మీరు దొంగలని ప్రజల్లో తేలిన తర్వాత కూడా ఇంకా తాత్సారం చేయకుండా ఇమీడియట్గా ఏ ప్రాజెక్టులు అయినా సరే అక్కడక్కడ ఎంత మంచి పని చేసినా చిన్న చిన్న లోపాలన్నిటి వస్తూనే ఉంటాయి. ఆ లోపాలు సరిదిద్ది ఆ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత విస్మరించి
రైతులకు ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇంకా ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. మీరు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని చెప్పేసి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా మారాలి. లేకపోతే ప్రజలు తప్పకుండా మీకు మర్ర ఎన్నికలలో పోతే చెప్పులు విసిరి చెప్పులు దెబ్బలు కొట్టేది ఖాయమని చెప్పేసి మరి నేను తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మీరు మాట్లాడారు తమ్మిడిహట్టు కరెక్ట్ ప్లేస్, తమ్మిడిహట్టు కరెక్ట్ ప్లేస్ అని. ఇది అంతా నిపుణుల నివేదిక ఆధారంగానే, ఇంజనీర్ల నివేదిక ఆధారంగానే ఆ సైట్ అనేది మార్చడం జరిగింది అనేది కేవలం కేసీఆర్ నిర్ణయం కాదు, లేకపోతే హరీష్ రావు నిర్ణయం కాదనేది ఈ హైకోర్టు తీర్పు ద్వారా కూడా పట్టబయలైపోయింది. అది కేసీఆర్ నిర్ణయం, హరీష్ రావు నిర్ణయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం దారుణం. మరి తమ్ముడటో మేము పని చేస్తాం, స్టార్ట్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. తమ్మిడట్టు కాడ తట్టెడు మట్టి కూడా తీసిపోయని దౌర్భాగ్య పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారిది. వీళ్ళు పరిపాలిస్తున్న ఈ 2.5 సంవత్సరాల్లో రైతులకు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కొత్తగా ప్రాజెక్టులు ఏవి కట్టలేదు. ఉన్న ప్రాజెక్టులు నిర్వీర్యమైతే అవి కూడా పట్టించుకుంటలేరు. మరి చెరువులు కుంటలు కూడా రిపేర్లు చేయకుండా అవి కూడా ఇదవుతున్నాయి. మరి మన చేపల చెరువు కొరకని ఇదేమో దొంగచాటున బ్లాస్ట్ చేసేది 2 పిల్లర్లని. చేపల చెరువు కొరకని మన కేసీఆర్ కట్టించిన చెక్ డ్యాంలు ఏవైతున్నాయో చేపలు పట్టే కొరకని ఆ చెక్ డ్యాంలను కూడా బ్లాస్ట్ చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి వీళ్ళంతా కూడా రైతులకు వ్యతిరేకమైన పద్ధతి మానుకోవాలని చెప్పేసి, రైతులకు మీరు ఇచ్చిన హామీలు మొత్తం నిలబెట్టుకోవాలని చెప్పేసి 24 గంటలు కరెంట్ ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి, అది మీరు విస్మరించారు. రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది విస్మరించారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, అది విస్మరించారు, అది కూడా చేయలేదు. అదే మాదిరిగా రైతులకు పండించిన ధాన్యం మొత్తం కొంటమన్నారు, ఆ ధాన్యం కొంటమన్నారు. ఇప్పుడు ఈ మక్కలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయి, జొన్నలు వచ్చినాయి. మక్కలు జొన్నలు కొనుక్కుంటా రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. వరి పంట కూడా వచ్చింది, అవి కూడా కొనుక్కుంటా రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. వాటికి ఇష్టమన్న బోనస్ కూడా ఇవ్వకుండా రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకొని రైతులకు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మరి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీకి, మరి లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తే, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడన్నా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిననుకోండి, కాళేశ్వరం 1,00,00,000 కోట్లు అంటే తప్పకుండా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులతో ఇసిరి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది.